హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ టేస్టీ రోటి పచ్చడి అయితే ఒకటైతే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. వాసన చూసే చాలు నోట్లోంచి నీళ్ళు ఊరిపోతాయి అనమాట. అంత టేస్టీగా ఉండే కరివేపాకు టమోటా రోటి పచ్చడి అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని ఎండి మిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేను ఒక 20 దాకా 20 ఎండి మిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట. వీటిని దోరగా వేయించేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత మెంతులు, వీటిని కూడా బాగా దోరగా వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. తర్వాత కరివేపాకు అనమాట. మీకు కరివేపాకు ఎక్కువ కావాలంటే వేసుకోండి, ఇంకొంచెము బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి మంచిగా వేగాక వీటిని మనం ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాము. చూడండి, ఎండుమిర్చి కరివేపాకు అయితే మంచిగా వేగిపోయింది కదా. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీలోకి అయితే. కొంచెం ఎక్కువ వేసుకుంటే, నా దగ్గర ఉన్నంత వేసాను నేను. తర్వాత అవి తీసి పక్కన పెట్టేశాక అదే బాండిల్లో టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని టమోటాలు కూడా వేయించుకుందాము మంచిగా. నేనైతే ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నానండి. కొంచెం బాగా రెడ్గా పండిన టమోటాలు తీసుకోండి, మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట చట్నీ అనేది. దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము. ప్రీవియస్ వీడియోలో ఎగ్ పఫ్ అయితే చేస్తున్నానండి. ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ కూడా వేసేయండి. ఆ వీడియో కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించున్నాను ఎగ్ పఫ్ అనేది. టమాటాలు చూడండి బాగా మగ్గుతున్నాయి కదా. ఈలోపు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుందాము. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి. మరి ఎక్కువ వేసుకోకండి, పులుపు అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఇది బయట పెట్టినా ఒక వారం రోజులైనా చెడిపోదు. ఆనియన్ కూడా వేస్తున్నాను. ఆనియన్ కూడా మంచిగా వేయించేసుకుందాము. మీరు ఒక వారం రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే ఎర్రగడ్డ అయితే వేయకండి. ఈ బాగా మగ్గిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం రోలు తీసుకొని మనం ఫస్ట్గా వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి దంచేసుకుందాము మంచిగా. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. పచ్చడిని మంచిగా దంచేసుకుందాం మనము. ఎండుమిర్చి బాగా మెత్తగా దంచే వరకు మెదుపుకుందాము బాగా. తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు కూడా యాడ్ చేద్దాము. నేనైతే ఒక 7-8 దాకా వేసానండి ఎల్లిపాయలు. పొట్టు తీకపోయినా పర్వాలేదన్నమాట. దీన్ని కూడా మంచిగా దంచేసుకుందాము. తర్వాత చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. దీన్ని కూడా మంచిగా దంపేసుకుందాం ఇప్పుడు. తర్వాత టమోటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. టమోటాలు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దంచుకుందాము. ఈ విధంగా తిప్పుకుంటూ దంచుకోవాలన్నమాట. ఇలాంటి టేస్టీ పచ్చళ్ళు మన ఇంట్లోనే చేసుకోగలుగుతామండి. మనకి ఎక్కడా దొరకవు అన్నమాట ఇలాంటి టేస్టీ పచ్చళ్ళు అయితే. ఇవి కూడా మంచిగా రుబ్బేసుకుందాము పచ్చడి అనేది. ఇలాంటి రోటి పచ్చళ్ళు ఎన్నెన్నో చేసుకోవచ్చు అండి. మనకి ఇష్టం వచ్చిన రకంలో చేసుకోవచ్చు అన్నమాట రోటి పచ్చళ్ళు అనేవి.
దీన్ని బాగా మెత్తగా రుబ్బేసుకున్నాము. అసలు స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందంటే దంచుతుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత రుచిగా ఉందన్నమాట. ఈ పచ్చడి వాసన అంతా మంచిగా రిలీజ్ అవుతా ఉంది. ఎందుకంటే కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా! అందుకని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మిగతాది ఆయిలు, ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా! ఇవి కూడా వేసుకొని మంచిగా దంపేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని. తర్వాత ఒక ఆనియన్ వేస్తున్నానండి. మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అసలు వేసుకోకపోయినా పర్వాలేదనమాట. చట్నీలో ఆనియన్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని కూడా చెక్క ముక్కగా దంచుకుందామండి. మరీ మెత్తగా దంచుకోకూడదు. ఒక్కలొక్కలుగా దంచుకోవాలన్నమాట ఎర్రగడ్డ అనేది. సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి చూద్దాము. సాల్ట్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. సూపర్‌గా ఉంది చట్నీ అయితే. సూపర్‌గా రెడీ అయిపోయింది. ఒకసారి మెత్తగా రుబ్బేసుకొని దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకుందాము. దీన్ని పోపు పెట్టిన అవసరం లేదనమాట. తిరగమాత పెట్టిన అవసరం లేదు. డైరెక్ట్‌గా తినే పచ్చడనమాట ఇది. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మొత్తం మనం చట్నీనైతే. చూడండి కమ్మగా, రుచిగా తయారైంది కదా! సో, స్మెల్ అయితే అలా రిలీజ్ అవుతుందండి. ఆ కరివేపాకు స్మెల్లు, మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ స్మెల్స్ అయితే మంచిగా రిలీజ్ అవుతున్నాయన్నమాట. స్మెల్ మంచిగా వస్తుంది ఈ చట్నీలోంచి అయితే. యమ్మీ యమ్మీ కరివేపాకు టమోటా రోటి పచ్చడైతే నా స్టైల్‌లో చేశాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే. చూడండి ఎంతో టేస్టీగా కరివేపాకు టమోటా రోటి పచ్చడైతే రెడీ అయిపోయింది. దీన్నైతే మేము వేడి వేడి అన్నంలో అయితే ఒక గెంట చట్నీ వేసుకొని మనము కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అసలు ఆ ఫ్లేవర్స్ చాలా అంటే చాలా, ఎంత బిర్యానీలు ఏవి తిన్నా ఈ టేస్ట్ రాదండి. అంత టేస్టీగా ఉంటుందనమాట. మీరు బిర్యానీ కావాలా, ఈ చట్నీ కావాలా అంటే ఈ చట్నీతోనే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంది ఈ పచ్చడైతే. సూపర్బ్ అంటే సూపర్బ్ అనమాట. నిజం చెప్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.